హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు నేను గులాబ్ జామున్ చేసింది లేదు, ఇదే మొదటిసారి అనమాట. యూట్యూబ్ కుకింగ్ వీడియోస్లో నేను ఎక్కువగా శ్రావణీస్ కిచెన్ అండ్ విస్మై ఫుడ్స్ అనే 2 ఛానల్స్ని ఫాలో అవుతాను. యూట్యూబ్లోకి వెళ్ళి గులాబ్ జామున్ ఎలా చేయాలి అని సెర్చ్ చేస్తే శ్రావణీస్ కిచెన్ నుంచి శ్రావణి గారు చెప్పిన గులాబ్ జామున్ రెసిపీ అయితే వచ్చింది. వీడియో చూసి నేను కూడా నేర్చుకున్నాను. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మీతో కలిసి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. ముందుగా రెడీమేడ్గా దొరికే గులాబ్ జామున్ పౌడర్ని తీసుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కొంచెం పిండే కలిపాను. కొంచెం పిండి తీసుకొని పిండిని ముద్దగా చేయడానికి సరిపడా పాలను అయితే తీసుకున్నాను. పిండి ఎక్కువగా గట్టిగా కాకుండా మెల్లగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని తాకినప్పుడు మన చేతికి మృదువుగా అనిపించేంత వరకు చక్కగా కలుపుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ కలుపుకున్న పిండిని వేరొక గిన్నెలో తీసుకొని మూత పెట్టుకుని సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు గులాబ్ జామున్లో కావాల్సిన షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము. నేను తీసుకున్న పిండి పరిమాణము ఈ గ్లాసుకు సరిపడా ఉంటుంది కాబట్టి ఈ గ్లాస్తోనే సరిపడా 3 గ్లాసులు పంచదార తీసుకున్నాను. అదే గ్లాస్తో పంచదార పరిమాణానికి సమానంగా నీళ్ళని తీసుకోవాలి. అంటే 3 గ్లాసుల నీళ్ళని తీసుకున్నాను. ఇంతకుముందు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్న పిండిని మరొకసారి చక్కగా కలుపుకొని సమానమైన ముక్కలుగా చేసుకోవాలి. ఈ పిండిని ఇలా కలుపుతుంటే అమూల్ పాలపొడి స్మెల్ వస్తుంది. అమూల్ పాలపొడి అంటే నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు 5 రూపాయలు ఉన్నాయంటే కురుకురు కొనుక్కోవడం తక్కువ, కానీ అమూల్ పాలపొడిని ఎక్కువగా కొనుక్కొని తినేసేవాళ్ళము. మీలో ఎంతమంది చిన్నప్పుడు నా అలాగా పాలపొడి తినేవాళ్ళో కామెంట్ చేయండి. ఈ పిండి ముద్దను సమాన ముక్కలుగా చిక్కుకున్న తర్వాత ముందు గట్టిగా ప్రెస్ చేస్తూ పామి తర్వాత నున్నగా ఉండలుగా చుట్టుకోవాలి. అలా అని ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. అలా ప్రెస్ చేయడం వల్ల మధ్యలో ఉండే భాగం మెత్తగా కాకుండా గట్టిగా కంతలా కట్టేస్తుంది. అలా అని మరీ మృదువుగా ఉండలు చుడితే వేయించేటప్పుడు ఉండలు విరిగిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ మృదువుగా కాకుండా మీడియంగా ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండకి ఎటువంటి అతుకులు లేకుండా చక్కగా నున్నగా చుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని గులాబ్ జామున్ ఉండలను చక్కగా నున్నగా చుట్టుకున్న తర్వాత మరొక వైపు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని గులాబ్ జామున్ మునిగేంత వరకు ఆయిల్ పోయాలి. గులాబ్ జామున్ని ఫ్రై చేయడానికి వేసిన ఆయిల్ వేడెక్కే లోపు వేరొక వైపు మనం షుగర్ సిరప్ను వేడి చేసుకుందాము. నూనె వేడెక్కిందా లేదా అనేది నూనెపై నుంచి వచ్చే ఆవిరిని బట్టి మనకు తెలుస్తుంది. ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కాకుండా మీడియంలో ఉండేటప్పుడే మనం గులాబ్ జామున్ అన్నింటినీ వేసుకోవాలి. గులాబ్ జామున్ని వేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆయిల్ తుల్లిపోతుంది. ఎంత ఎత్తు నుంచి వేస్తే ఆయిల్ అంత వేగంగా తుల్లుతుంది. దగ్గర నుంచి నెమ్మదిగా నీట్గా ఆయిల్లో వేసుకోవాలి. ఈ బాల్స్ అన్నింటినీ మీడియం టు లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కలర్ మారుతుంది కానీ మధ్యలో ఉండేది ఉడకదు. బాల్స్ అన్ని చక్కగా డీప్ ఫ్రై అవుతున్నాయి. ఇటువైపు ఏమో షుగర్ సిరప్ కూడా అయిపోయే టైం వచ్చేస్తుంది. ఇప్పుడు షుగర్ అనేది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం అనేసి ఒక 4-5 నిమ్మ చొక్కల్ని షుగర్ సిరప్లో కలిపేయాలి. షుగర్ సిరప్లో యాలకులు కూడా వేస్తారు. నా దగ్గర ప్రస్తుతానికి లేవు కాబట్టి నేను వేయడం లేదు. డైరెక్ట్గా యాలకుల్ని దంచి వేస్తే మధ్యలోనే వేసుకోవాలి. లేదు మేము యాలకుల పొడిని వాడుతాము అనేసి అంటే షుగర్ సిరప్ని దించేటప్పుడు వేసి కలుపుకుంటే సరిపోతుంది. గులాబ్ జామున్ బాల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. రంగు చూస్తేనే తెలిసిపోతుంది. వీటన్నింటిని చక్కగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జామున్ బాల్స్ వేసుకోవాలి. మరీ వేడిగా ఉండేటప్పుడు వేసుకోకూడదు. అలా అని మరీ చల్లగా అయిపోయిన తర్వాత కూడా వేసుకోకూడదు. చూడండి, గులాబ్ జామున్ బాల్స్ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. వీటిని ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి వీటిని షుగర్ సిరప్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొదట్లో షుగర్ సిరప్లో ఈ బావులన్నీ తేలుతూ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని స్పూన్తో నెమ్మదిగా అందులో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక పావు గంట ఈ బాల్స్ అన్నింటిని షుగర్ సిరప్లో ఉంచేయడం వల్ల ఈ బాల్స్ అన్ని షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. పావు గంట తర్వాత చూస్తే మన గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకుని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.